అండి ఇప్పుడు మనం థాయిలాండ్లోని ఫుకెట్లో సోలాంగ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం టెంపుల్ని కనుక చూస్తే ఈ టెంపుల్ని 19th సెంచరీ కట్టడం అయితే జరిగింది. అయితే ఈ ఫుకెట్లో 29 బుద్ధ టెంపుల్స్ ఉన్నాయి. అన్నిటిలో కూడా ఈ టెంపులే చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. దీన్ని వాట్ చాలాంగ్ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది కదా, దాన్ని గ్రాండ్ టవర్ అంటారు. ఈ గ్రాండ్ టవర్ని స్ప్లింటర్ ఆఫ్ లార్డ్ బుద్ధాస్ బోన్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ లోపల 3 మాంక్స్ ఉంటారనమాట. వీళ్ళే ఈ టెంపుల్ని స్టార్ట్ చేశారు. అందువల్ల ఇక్కడ ఉండే వాళ్ళు వీళ్ళకి కూడా వర్షిప్ చేస్తారనమాట. పూజ చేసేటప్పుడు ఈ పూజ చేయడానికి ఎక్కువగా లోటస్ లీఫ్లను అలాగే గోల్డెన్ పేపర్ని యూజ్ చేస్తారనమాట. ఈ గోల్డెన్ పేపర్ అనేవి ఇక్కడ 3 మాంక్స్ ఉన్నారు కదా, వీళ్ళ మీద ఇలా అతికిస్తారు. ఇది ఇక్కడ ట్రెడిషనల్ 3 ఫ్లోర్లుగా ఉంటుందన్నమాట. అందులో మనం ఫస్ట్ దానిలోకి లోపలికైతే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ బుద్ధా స్టాచ్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. ఏ వైపు తిరిగినా మొత్తం గోల్డెన్ బుద్ధా స్టాచ్యూస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్లో ఉంటాయి అన్నమాట. ఇవి ఇక్కడ ఎన్ని బుద్ధా టెంపుల్స్ గోల్డెన్ కలర్ స్టాచ్యూస్ ఉన్నాయో, అలాగే ఇక్కడ గోడలకి చూసారంటే చాలా పెయింటింగ్స్ ఉంటాయి. అలాగే సీలింగ్స్ ఇవన్నీ కూడా బుద్ధుని యొక్క జీవిత చరిత్రని మనకి మొత్తం చూపించేలాగా ఇమేజెస్లో వాళ్ళు మనకి అక్కడ ఉంచారు. వల్ల బుద్ధుడి గురించి ప్రతి ఒక్కళ్ళకి మొత్తం డీటెయిల్గా తెలియడానికి ఈ సీలింగ్లో కానీ లేకపోతే ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇలా చుట్టూ పెట్టారనమాట. ఈ 3 ఫ్లోర్లు నేను చెప్పుకున్నాం కదా, అందులో సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇదే సెకండ్ ఫ్లోరు. ఇక్కడ కూడా అన్ని బుద్ధ స్టాచ్యూసే ఉంటాయి అన్నమాట. కానీ చూడడానికి చాలా బాగుంటాయి. ఇది 3rd ఫ్లోర్ అనమాట. ఈ 3rd ఫ్లోర్ అనేది మనకి గ్లాస్ డిస్ప్లేలో చూపిస్తుంది. లోపల గ్లాసెస్లో ఉంటాయి బుద్ధ స్టాచ్యూస్. మనం బయట నుంచి వాటిని చూడొచ్చు అనమాట. పైనుంచి బయట వ్యూ ఎంత బాగా కనిపించిద్ది అంటే మొత్తం టెంపుల్ మొత్తం మనకు కనిపించిద్ది అనమాట. మీరు మొత్తం చూడొచ్చు. అంతా చెట్లు గ్రీనరీ చాలా బాగుంటుంది.